నా పేరు కృష్ణమోహన్ అండి. ఆమ్ ఆద్మీ పార్టీలో సీనియర్ నాయకుల్ని. నేను కొన్ని సమస్యల గురించి సౌత్ సెంట్రల్ రైల్వే డిఆర్ మోహిత్ సోనాయిక గారిని కలిసి వివరించడం జరిగింది. 3 అంశాలు ఉంటాయండి. ప్రధానంగా కోటిపల్లి నరసాపురం రైల్వే 2001లో మమతా బెనర్జీ గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు. దాన్ని అప్పట్లో బాలయోగి గారు దాన్ని భుజాల మీకు ఎత్తుకుని ఆ ప్రాజెక్ట్ని శరవేగంగా ఆయన ఊపిరున్నంత వరకు దాన్ని కొనసాగించారు. దాన్ని కోటిపల్లి దాకా తీసుకెళ్లారు. సో ఈ కోటిపల్లి నరసాపురం బాగా ఉండిపోయిందండి. ఇది గౌతమి నదిపాయ మీద, గోదావరి నదిపాయల మీద అనేక బ్రిడ్జిలు కట్టాలి. ల్యాండ్ ఎక్వేషన్కి స్టేలు ఉన్నాయని కాలం వెళ్ళబుచ్చుతూ మోడీ గారు అప్పుడే 3వ టర్మ్, మొదటి 2 టర్ముల్లో ఆయన చేసింది ఏంటయ్యా అంటే కనీసం స్టేని కూడా వీకెట్ చేయలేకపోయాడు. ఈ మధ్య జూలై 2025న కోర్టు ల్యాండ్ ఎక్వికేషన్ స్టే అనేది రద్దు చేసింది. సో ఒత్తిడి అనేది మనం పెట్టడానికి అవకాశం కుదిరింది. అసలు ఈ ప్రాజెక్ట్కి 21-20 అంటే 2120 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. మొదట్లో ఆ బడ్జెట్ వ్యయం పెరిగి ఉండొచ్చు. ఇప్పటికి ఖర్చు పెట్టింది 1048 కోట్లు. లాస్ట్ బడ్జెట్లో ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందయ్యా అని చెప్తే 2021-22లో వీళ్ళు ఇచ్చింది 120 కోట్లు. గత 2-3 సంవత్సరాలుగా కనీసం ఇవ్వలేదండి. అంటే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. బాలయోగి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కళ నెరవేర్చడం కోసం అంబేద్కర్ గారి జిల్లాకి రైలు కోత తీసుకెళ్లాలనే భాగంలో మేము ముందుకు వచ్చాం. సో దానికోసం పోరాటం చేయడానికైనా కనీసం ఆశలను సజీవంగా ఉంచే ప్రయత్నమైనా మేము చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అనుకుంటున్నాం. అలాగే ఈ ప్రాజెక్ట్ గురించి విన్నవించామండి. రెండోది కాకినాడ పిఠాపురం మెయిన్ లైన్. అలా కన్వర్షన్ వల్ల ఏమవుతుందంటే కనెక్టివిటీ పెరిగి కాకినాడ మెయిన్ లైన్లోకి రావడం, ఈ పిఠాపురం ఇలా డెవలప్మెంట్ అనేది కోస్టల్ ఏరియా కనెక్టివిటీ బాగుంటుందని చెప్పాం. ఈ మధ్యకాలంలో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఒక అగ్రనట్లు రాజకీయాల్లోకి వచ్చి ఏం చెప్పారు, టెంపుల్ టూరిజం అసలు మీ బతుకులు మార్చేస్తాను, మీ జీవన చిత్రం మార్చేస్తున్నాడు. ఏ చిత్రం మార్చేస్తున్నాడో నాకు తెలియలేదండి. ఆయన వచ్చిన తర్వాత మత్స్యకార సమస్యలు అలాగే ఉన్నాయి ఉప్పాడలో. అలాగే ఈ కనెక్టివిటీ లైన్ గురించి ఏమాత్రం కూడా ఆయన ముందు తీసుకెళ్ళలేదు. మరి ఏ టూరిజం తీసుకెళ్తాడో, ఎక్కడ తీసుకెళ్తాడో ఆయన తెలిసింది. నాకు అది ఈ విధమైన ప్రాజెక్ట్ మీద మీరు గతంలో సెంట్రల్ గవర్నమెంట్ ₹1,00,000 ఇచ్చిందండి. అది ఒక సర్వేకి మాత్రమే. దీని గురించి సోనాయిక గారిని, డిఆర్ఎం గారిని అడిగితే అది ఫ్యూజిబిలిటీని బట్టి మేము తీసుకుంటామన్నారు. ఫ్యూజిబిలిటీని బట్టి తీసుకుంటామంటే 20 ఏళ్ళ కాలక్షేపం చేయకూడదు సార్. అప్పుడే 3.0 జరుగుతుంది మోడీ గారి. దాని ముందు ఎన్డీఏ సర్కార్ నుంచి జరుగుతూనే ఉంది. మా కోస్తా తీర ప్రాంత కళ ఎప్పుడు తీరుతుంది? అసలు ఆంధ్రప్రదేశ్కి నేను డైరెక్ట్గా డిమాండ్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారిని, నువ్వు పనికిమాలిన మినిస్ట్రీలు తీసుకుంటావు. ఏవియేషన్ మినిస్ట్రీ తీసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో భోగాపురం ఎయిర్పోర్ట్ తప్ప ఉపయోగపడింది ఏమీ లేదు. నువ్వు కనుక రైల్వే మినిస్టర్ తీసుకుని ఉంటే రైల్వే కనెక్టివిటీ పెరుగును కదా. ఎలా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆ శాఖ ఎందుకు ఉపయోగపడదు అంటే మనకు విశ్వ విగ్రహాల్లో ఉండి మంత్రివర్గ శాఖలు తీసుకున్నారు తప్ప దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఉపయోగపడేది ఏదీ తీసుకోలేదు. ఒక రైల్వే ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ చిరకాల కలగా మిగిలిపోయింది. సో రైల్వే ప్రాజెక్టులు సాధించే క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ తన ప్రజల పక్షాన ఉంటుంది కానీ చెప్పి మేము గుర్తు చేస్తూ డిఆర్ఎం గారిని, మీరు ఈ ఫ్యూజిబిలిటీ కానీ మా మాట తొలగించండి సార్. ఈ సర్వే రిపోర్ట్ మీరు పెట్టండి. వితిన్ ది 3 ఇయర్స్లో ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేలాగా చూడండి. ఫండ్స్ ఎలాకేషన్ కోసం మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మీరు దాని ప్రపోజల్స్ పంపించండి అన్నాం. అలా కోటిపల్లి నరసాపురం కూడా మేము చెప్పాం. నెక్స్ట్ థర్డ్ ప్రాజెక్ట్ ఏంటంటే కాకినాడ సర్పవరం మధ్యలో బిట్వీన్ ఒక రైల్వే స్టేషన్ కట్టారండి. కట్టి ₹1 కోటి వ్యయంతో 8 సంవత్సరాల క్రితం కట్టి రైల్వే శాఖ నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధి యొక్క అలక్ష్యం వల్ల అది ఈవేళ తాగుబోతులకి మిగతా అసాంఘిక శక్తులకు అడ్డగా మారింది. సో మరి దాన్ని ఎందుకు మీరు ఆపరేషనలైజేషన్కి ఎందుకు తీసుకోవట్లేదు అంటే అక్కడ స్టాపేజ్ అనేది ఇవ్వలేదు తప్ప మేము ఆపరేషన్గా ఉందంటే సార్ రోడ్డు అనేది ఎలా వాడుకుంటామో ట్రాక్ మీద ట్రైన్స్ గూడ్స్ అవి వెళ్తూ ఉంటాయి. అక్కడ కనీసం మీరు ₹1 కోటి ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి దాన్ని ఉపయోగంలో తీసుకురాకపోతే ఆ ప్రజల యొక్క ఆకాంక్షలు ఏ విధంగా మీరు నెరవేర్చినట్టు అవుతుంది. కనుక మేము ఈ రిప్రజెంటేషన్ ద్వారా ప్రభుత్వానికి మేల్కొల్పాలని, రాజకీయాలు అనేది ఎన్నికల వరకునే తప్ప ప్రజా సంక్షేమం కోసం ప్రతి రాజకీయ పార్టీ పనిచేయాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. సో ఈ దిశగా మేము మాత్రం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ 3 అంశాలని చెప్పి మేము ఇవన్నీ కూడా 3.0లో మేము 3 పాయింట్లు చెప్పాం. ఈ పీరియడ్లో మోడీ గారు మీ పీరియడ్లో ఇది కంప్లీట్ చేయండి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము విజ్ఞప్తి చేసేదంటే నువ్వు పనికిమాలిన మినిస్టర్లు తీసుకురాకు.
ఇప్పుడు ఒక వ్యవసాయ శాఖ లేదు, ఒక ఇరిగేషన్ దాని మీద ఒక డెసిషన్ తీసుకుంటాక లేదు. నువ్వు మా పక్క రాష్ట్రాలు ఈవేళ ఉక్కు పరిశ్రమ స్టీల్ ప్లాంట్ ఇబ్బంది పడుతుంటే దాని గురించి వెళ్ళి మనం కర్ణాటక మాజీ సీఎం అడగవలసి వస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా కీలకమైన ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడి శాఖ అన్ని పక్క రాష్ట్రాల్లో ఉండి మనకు మాత్రం విమానం ఎక్కుతాం, పేదవాడిని విమానం ఎక్కిస్తాను, పేదరికాన్ని నిర్మూలన చేస్తానని హాస్యాస్పదమైన మాటలు మాట్లాడకండి. మీ ఉద్దేశంలో పీపీఈ అంటే ప్రజలను పరిపాలనకి ఏమార్చి పక్క తీయడం అంటే ఉన్నవాడికి దోచిపెట్టడానికి మీరు వేసే రాజమార్గం తప్ప ప్రతి దాన్ని కూడా ప్రైవేటైజేషన్ అంటే చంద్రబాబు నాయుడు గారికి పేటెంట్. సో ఈ విధమైన విధానాలతో ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు దాన్ని దుస్థితికి తీసుకొస్తున్నాడు, పూర్తిగా హీన స్థితికి వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ దేశాన్ని శాసించాలంటే ఖచ్చితంగా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందే విధంగా మీరు చివరి దశలో ఉన్నారు, ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే మీరు వయసు చరమాంకంలో ఉన్నప్పుడు మంచి పనులు చేయండి సార్. ప్రజా కంటకమైన పరిపాలన వద్దు, ప్రజారంజకమైన పరిపాలన చేయండి. ఒక నాయకుడు ఉండేవాడు చేసేవారు అని చెప్పుకుంటాం. ఒక మంచిలో చెడు ఉంటుంది, ఒక మనిషి యొక్క మంచి ఉంటుంది. చెడు మంచిని బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ఏదైనా చేశారంటే, ఈవేళ బాలయ్య గారు ఉన్నారు, బాలయ్య గారు చనిపోయి కూడా కోనసీమకి కనీసం కోటిపల్లి దాకా రైల్వేలు వేశారు. కనుక చంద్రబాబు నాయుడు గారికి ఏమంటానంటే, మీరు మీ మీద ఆధారపడ్డ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం కనుక మీరు కీలకమైన భాగస్వామ్యాన్ని మీరు చెప్పుకుంటూ మీరు ఏంటంటే పీపీఎలకి 6 కోట్లు 1000 కోట్లు లేవని చెప్పి ప్రైవేటైజేషన్ చేస్తామని, లేదా బెచ్చగాళ్ళని మేము తీసేస్తాం, అసలు పేదరికం లేని దేశాన్ని నిర్మిస్తాను, రాష్ట్రాన్ని నిర్మిస్తాను, వాళ్ళు పేదలు లేకుండా చేస్తానంటే నేను ఏదో ఆశీర్వాదంగా మా బంగారు కిరీటం పెడతాడేమో, ఏదో గొప్పగా చూస్తాడు అనుకున్నాను. అసలు పేదలని వాళ్ళు రాష్ట్రంలో ఉండకుండా చేస్తానని ఒక దుస్థితికి, ఓ దుర్నీతికి వెళ్ళిపోయాడు. నీకు సిద్ధార్థుడు కథ వినాలి. గౌతమ్ బుద్ధుడు తన దేశ పర్యటనకి వెళ్ళినప్పుడు తనకు ఒక రకమైన వైబ్రేషన్స్ వచ్చి దేశంలో ఏదో బౌద్ధ మతం పుట్టింది. అలా ఒకసారి బౌద్ధ మత గ్రంథాలు చదవండి, కనీసం జ్ఞానం అనేది వస్తుందని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటూ పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఆఖరి సంవత్సరం మాత్రమే రాజకీయాలు చేసుకుందాం.